జగన్ గారి పాలన నా భూతో నా భవిష్యత్తు. మీరు అనొచ్చు, ఎందుకమ్మా అట్లా చెప్పావని. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారంటారు. అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకి పెద్దపీఠం వేశారు. ప్రతి దాంట్లో ఆయన స్త్రీలనే ముందడుగు వేశారు. అలాగే మా లాయర్లకి లాన్ వేస్తామని చెప్పి 65,530 మందికి జూనియర్స్కి 3 సంవత్సరాలు అంటే నెల 5,000 వేశారు. అందులో కూడా మహిళలే ఎక్కువ ఉన్నారు. లాయర్లు చేయటానికి ఇదివరకు వెనకాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము లా చదువుతాం, మేము ముందుకు వెళ్తామని వస్తున్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఆడవాళ్ళకి పెద్ద పీఠం వేశారు. 100 కోట్లు వెల్ఫేర్ ఫండ్ స్కీమ్కి ఇచ్చారు. అంటే కార్పస్ ఫండ్. ఎవరైనా లాయర్లు చనిపోతే వాళ్ళకి అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 25 కోట్లు రిలీజ్ చేశారు. అదేంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే లైబ్రరీ బుక్స్ వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాలంటే ఆఫీస్ పెట్టుకోవడానికి దానికి ఆయన చాలా సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి పెద్దపీఠం వేశారంటే ఇంకోటి, ప్రతి గృహంకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇదివరకు ఓటర్లు వచ్చి మీ యజమాని పిలవండమ్మా అనేవాళ్ళు. కానీ ఇప్పుడేమంటున్నారు, మీ యజమానురాలను పిలవండమ్మా అంటున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టాలు ఇచ్చింది ఆడవాళ్ళకి అంత పెద్ద పీఠం ఇచ్చారు. ఏదైనా చూసుకోండి, చేయూత, కాపునేస్తాం, ఆసరా, అమ్మఒడి. అప్పుడు ఫీజు కట్టాలంటే నాకు ఫీజు కట్టని అడిగాను. ఇప్పుడు అక్కర్లా, అమ్మా ఫీజు కట్టు. దేనికంటున్నారు? ఆడవాళ్ళకి అంత పెద్ద వీటి ఇచ్చారు. అమ్మా నాకు ఫీజు కట్టనే స్టేజ్కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అమ్మా నేనేం చేయాలి, ఆయనకి చెప్పాలి, ఫీజు కట్టాలని ఒక ఆడవావిడ ఆలోచించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ విషయంలో కూడా ఆడది వెనక లేదు. ఇప్పుడు అన్నిట్లో ముందుంది. ఏ ప్రభుత్వం చేయలేదు. ఏ ప్రభుత్వం చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే చేసింది. ఆడవాళ్ళని ముందుకు నడిపించింది, వెనక అండగా ఉంది. ఏదున్నా నేనున్నాను. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తోబుట్టుగా, ఒక సోదరుడుగా, ఒక కొడుకుగా. నేను పెన్షన్స్ ఇస్తున్నారు లేదని వెరిఫై చేయడానికి వెళ్తే ఒక ఆవిడ ఏడ్చింది. నా కొడుకుని కష్టపడి బీటెక్ చదివించానమ్మా, నాకైతే ఇప్పుడు ఉండటానికి లేదు, కానీ నేను పెన్షన్ పెట్టుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పెన్షన్ ఇప్పించారు. ఆ 3,000తోనే నేను ఇల్లు గడుపుకుంటున్నాను. ఒక్కదాన్ని ఒంటరిగా బతుకుతున్నా, నాకెవరక్కల్లా, నా కొడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్పింది. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు కావాలంటే డిస్ప్లే చేస్తాను. ఈవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. ఒక్క నిమిషం ఆవిడ వీడియో డిస్ప్లే చేస్తాను. అన్ని వాలంటీర్లు మాకు అందుబాటులో వచ్చి అన్ని అందజేస్తున్నారు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాతే మాకు పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. తర్వాత ఇంకొకరు వస్తే మాకు ఈ సౌకర్యాలు ఏమీ ఉండవనుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుచున్నాను. నా పేరు శ్రావణి, నేను 53వ డివిజన్లో ఉంటున్నాను. మాకు వికలాంగుల పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ మేము ఆర్థికంగా కానీ వైద్యకంగా కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు అన్ని వాలంటీర్లు మాకు అందుబాటులో వచ్చి అన్నీ అందజేస్తున్నారు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాతే మాకు పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. తర్వాత ఇంకొకరు వస్తే మాకు ఈ సౌకర్యాలు ఏమీ ఉండవనుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుచున్నాను. ఇప్పుడు చూశారు కదా, నేను డైరెక్ట్ ఎవిడెన్స్తోనే చూపించా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లో 3 పథకాలు వస్తున్నాయి ఒక్కొక్క మహిళకి. అమ్మఒడి, చేయూత, ఆసరా, మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు అయితే ఇదివరకు అయ్యో మేము వికలాంగులు మేమేమి చేయలేని బాధపడాయి. ఇప్పుడు అలా బాధపడట్లా, ధైర్యంగా ఇలా వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మళ్ళీ నేను కోరుకునేది అయితే ప్రతి ఇంట్లో ఒక గృహిణి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని తోడ్పడాలా.